రైట్ పెట్టినాను. ప్రైజ్లో మన ప్రభువైన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. చూడండి, మనందరం కూడా మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము మనందరం ప్రభు దగ్గర నేర్చుకుంటూ ఉన్నాము. ప్రభు యొక్క ఆత్మ మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనందరం కూడా దేవుని చేత బోధించబడి నడిపించబడదుము గాక. ఆమేన్. మొదటి యోహాను పత్రికలో మనందరం కూడా దేవుని ప్రేమను గురించినటువంటి సంగతులు మనందరం కూడా వింటున్నాం. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రేమ మనకు చూపించకపోతే మనకి ప్రేమను గురించినటువంటి సంగతులు తెలియదనే సత్యాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. భూమండలం మీద మానవుడు దేవుని ప్రేమను ఎరిగి ఉంటే తప్ప మనం ఒకరినొకరు ప్రేమించుకోలేము అనే సత్యాన్ని మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనందరం నేర్చుకుంటున్నాము. ఆ మాటలో మరలా ఒకసారి ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 11 వరకు మళ్ళీ ఒకసారి ధ్యానం చేసుకుందాము. ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమింతము. ఏలయనగా, ఇప్పుడు చూడండి, మనము ఒకరినొకరు ప్రేమించాలి అని దేవుని ప్రేమ మాట్లాడడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ఇప్పుడు చూడండి, ప్రేమ ఇప్పుడు కూడా దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించేటువంటి ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై. ఇప్పుడు చూడండి, ప్రేమించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు చూడండి, ఒక వ్యక్తి దేవుని ఎరగాలంటే మనం దేవుని మూలముగా ప్రేమించబడిన వాళ్ళమై మనం నడిపించబడాలి. ప్రేమ అంటేనే దేవుడు. ప్రేమ ద్వారా ఒక మనిషికి నూతన సృష్టిగా నూతన జన్మానుభవాన్ని ఇవ్వడాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఇలా ఎందుకు ఇదంతా జరుగుతుంది అని అంటే, భూమండలం మీద అసలు ప్రేమ అనేది ఎక్కడా కూడా లేదు. భూమండలం మీద మనుషుని దగ్గర నుంచి ఏ ప్రేమ కూడా రాదు. మరి ప్రేమ అనేది ఎక్కడి నుంచి ప్రారంభించబడింది అంటే దేవుని యొద్ద నుండి ప్రారంభించబడింది. ఇప్పుడు చూడండి, మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రేమ అనే మాట కనుక లేకపోతే ఈ రోజున మనందరం నశించిపోవడానికి కారణమవుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఒక ప్రేమ దేవుని యొద్ద నుండి ప్రారంభించబడుతుందనే సత్యాన్ని, ఒక నదిలాగా ప్రారంభించబడుతుంది అనేటువంటి సత్యాన్ని మనం చూడవచ్చు. ఒక నదికి ప్రారంభం నుండి ఆరిజిన్ అంటాం, అంటే ఎక్కడైతే పుట్టిందో దాన్ని, ఆ పుట్టినటువంటి బర్త్ ప్లేస్ ఎక్కడి నుంచి అని అంటే, ప్రేమ ఎక్కడి నుంచి పుట్టింది, దాని ఆరిజిన్ ఎక్కడుంది అని అంటే అది దేవుని దగ్గర పుట్టింది అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. ఇప్పుడు ఈ ప్రేమతో దేవుడు మనకే ప్రేమ చూపించాడో అదే ప్రేమతో ఇప్పుడు మనందరం ఏం చేయాలంటే మన సహోదరులను ప్రేమించాలి. ఇది దేవుని యొక్క కట్టడ. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు ఏ ప్రేమతో అయితే ప్రేమను చూపించాడో దాని ఆరిజిన్ ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడ యొక్క ప్రేమ అంటే దేవుడు తెలియాలి, ఆయన ప్రేమ సంపూర్ణంగా తెలియాలి. దేవుడు తెలియాలి అనే మాటకు అర్థం ఏంటంటే ప్రేమను ఎరిగి ఉండాలి. ఇప్పుడు ప్రేమను ఎరిగి ఉన్నవాడు దేవుణ్ణి ఎరుగుంటాడు. దేవుని ఎరిగిన వాడు నూతన సృష్టిగా మార్చబడతాడు. ఇది ఇక్కడ మనం చదువుకునే కంటెంట్లో ఉన్నటువంటి విషయాలు. అంటే ఇప్పుడు ఒక మనిషికి
ఎటు తిరిగినా ప్రేమ ద్వారా నూతన సృష్టిగా దేవుడు మార్చడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. ఇప్పుడు యేసు రక్తంలో కడగబడి ఒక కుటుంబంగా సహోదరులుగా చేర్చబడి వారిని మనం ప్రేమించడం అనేది ప్రాముఖ్యమైనది. ఒక పక్క దేవుని ప్రేమ పొందాలి, అట్ ద సేమ్ టైం దేవుని నుంచి పొందుకున్న ప్రేమను మనం ఇతరులకు కూడా అదే ప్రేమను పంచాలి. ఇక్కడున్న మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే దేవుని చేత అందరూ ప్రేమించబడాలని, మనం కూడా దేవుణ్ణి ప్రేమించాలని అందరికీ ఇష్టం ఉంటుంది. ఒక వ్యక్తి దేవుని చేత ప్రేమించబడకుండా, ప్రేమ యొక్క నిజస్వరూపాన్ని క్రీస్తుని చూడకుండా మనం ఇతరులతో ప్రేమ కలిగి ఉన్నాము అనేదే అబద్ధ బోధ. ఈ రోజుల్లో ప్రేమను గురించినటువంటి సంగతులు మొట్టమొదట ఎక్కడ నేర్చుకోవాలి మానవుడు అంటే, ఆ ఆరిజిన్ ఎక్కడి నుంచి అయితే బర్త్ పుట్టిందో అక్కడ నుంచి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు అక్కడి నుంచి మనం నేర్చుకునేటప్పుడు దానికి ఆధారం అంటే ప్రేమకు మూలం ఆధారం ఎవరు అనంటే దేవుడు. ఈ రోజుల్లో మనందరికీ అర్థం కావలసినటువంటి మెయిన్ పాయింట్ లేకపోతే మెయిన్ మెసేజ్ ఏంటంటే, మనందరం ఒకరినొకరు ప్రేమించబడాలి, ప్రేమించాలి. ఈ ప్రేమ యొక్క ఆరిజిన్ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుండి వస్తుంది. అంటే దేవుని ఎరగకపోతే ఏ వ్యక్తి కూడా ఒకరినొకరు ప్రేమించటం అనేది అసంభవమైనటువంటి విషయం అనేది మనం ఇక్కడ గుర్తుపట్టాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. నేనేమంటానంటే, భూమండలం మీద నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపులే అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడు తన అద్వితీయ కుమారుడిని మన కొరకు పంపి ఆయన తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఇప్పుడు దాన్నే మనందరం కూడా ఈ 7వ వచనం నుంచి 8, 9, 10, 11 వచనాల్లో చూసింది అదే. గమనించారా? ఆ మాట మళ్ళీ ఒకసారి మీరు 10వ వచనం నుంచి చదువునానా? మనము దేవుని ప్రేమించితమని కాదు, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, ఇప్పుడు ఆయనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు. ఇప్పుడు చూడండి, ఎందుకు అనంటే మనలో ఉన్న పాపానికి ప్రాయశ్చిత్త ఉండడానికి తన కుమారుని పంపెను. ఇప్పుడు చూడండి, తన అద్వితీయ కుమారుని ఒకే ఒక్క కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఇందులో ప్రేమ ఉందంట. ఇందులో ప్రేమ ఉంది. మనం చూసిన విషయాల్లో గత లాస్ట్ సెక్షన్ల వరకు మనం చూసుకుంటూ వచ్చాం. తండ్రి ఒక ప్రేమను మనలో ఎలా చూపించాడు అనంటే, మనందరము శత్రువులమై ఉండగా, పాపులమై ఉండగా ఆయన తన అద్వితీయ కుమారుని పంపి అందులో ప్రేమను చూపించాడు. ఇప్పుడు ప్రేమ అంటే ఏంటి? శత్రువుల కొరకు ప్రాణం పెట్టడం అనేది ప్రేమ. పాపుల కొరకు ప్రాణం పెట్టి విమోచించటం అనేది ప్రేమ. ఇప్పుడు మనందరికీ ప్రేమ యొక్క ఆరిజిన్ అంటే దాన్ని పుట్టుక ఎక్కడి నుంచి చూస్తున్నామంటే, తన అద్వితీయ కుమారుణ్ణి. ఇప్పుడు చూడండి, అంటే దేవుడు ప్రేమను చూపించేటప్పుడు శ్రేష్టమైన దాన్ని చూపించాడు. నానా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు ప్రేమను చూపించేటప్పుడు తన కుమారుని లేక ఒకే ఒక్క జనతైక కుమారుని చూడండి. ఇందులో మనకు అర్థం కావలసింది ఏంటంటే, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనేది ఇక్కడ భూమండలం మీద వచ్చినప్పుడు ఆయనకున్న పేర్లు కాదు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భూమండలం మీద ఆయన తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మగా భూమండలం మీదకి వచ్చినప్పుడు ఆయన పేర్లు పెట్టబడినవి కాదు. ఇవన్నీ ఈ సృష్టి ప్రారంభించక మునిపే, ఈ ప్రపంచములు మనందరం పుట్టక మునిపే ఆయన
నిత్య మహిమలో ఆయనకున్న పేర్లే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని పేర్లు. ఒకే ఒక్క దేవుడు. కొరింథీ పత్రికలో చెప్తాడు, మనందరికీ ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, ఆయనే అని చెప్పాడు. ఈ ఒక్క దేవుడు ఏమై ఉన్నాడంటే మహిమలో, ఆయన నిత్యత్వములో తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. కాకపోతే మన టాపిక్ అది కాదు కాబట్టి నేను ఆ విషయంలోకి వెళ్ళట్లేదు. ప్రేమను గురించి మనం నేర్చుకోవడానికి దాని ఆరిజిన్ ఎక్కడి నుంచి పుట్టింది అని అంటే, ఇప్పుడు చూడండి, తండ్రి ఉన్నాడు, తండ్రి తన కుమారుని ప్రేమించాలి. ఇప్పుడు ప్రేమ ఎక్కడ పుట్టింది అంటే నిత్యత్వంలోనే ఆయన ప్రేమయ్య ఉన్నాడు. అంటే ఇప్పుడు దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, తండ్రిగా ఉన్నప్పుడే ఆయన తన కుమారుని ప్రేమించెను అనేటువంటి నిత్య సంకల్పాన్ని మనం చూడొచ్చు. నిత్యత్వంలో తండ్రి కుమారుల రిలేషన్ మనం చూడొచ్చు. అలాగే పరిశుద్ధాత్మని యొక్క రిలేషన్ కూడా మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో మనకి అర్థం కావాల్సింది అదే. ఇప్పుడు భూమండలం మీదకి వచ్చినప్పుడు వాళ్ళకి కొత్తగా పెట్టబడిన పేర్లు కాదు. ఇప్పుడు చూడండి, మనకి ఈ ప్రపంచాలన్నీ కూడా ఎక్కడి నుంచి పుట్టినాయి అనంటే మనం దాని ఆరిజిన్ ఎక్కడి నుంచి చూడగలుగుతాం. ఈ రోజుల్లో మనందరికీ అర్థం కావడానికి నేను ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి నాన్న, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్తలో చదవండి నాన్న, లేకపోతే రోమా పత్రికలో మనందరికీ తెలిసిన విషయమే. 1:20 వచ్చినాను ఒక మాట నేను చదివి ముందుకెళ్తాను. చూడండి, ఆయన అదృశ్య లక్షణములు. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క అదృశ్యమైనటువంటి లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు. చూడండి, ఆయన యొక్క నిత్య శక్తి. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క నిత్య శక్తిని మనం ఎక్కడ చూడొచ్చు? దేవత్వమును, దైవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను, గమనించారా? సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. ఆలోచించుట వలన తేటపడుతుంది. చూడండి, ప్రకృతి మొత్తం కూడా అది ఎలాంటి సాక్ష్యాన్ని ఇస్తుంది అనంటే, ఇదిగో ప్రకృతిలో దేని గురించి ఆలోచించినా అది దేవుని ప్రేమను గురించి మనకు చూపిస్తూ ఉంటుంది. అంటే ప్రకృతి ద్వారా దేవుడు మొట్టమొదట ఆయన లక్షణాలు, ఆయనకున్న నిత్య శక్తి. ఇప్పుడు ఆయన లక్షణాల్లో పరిపూర్ణమైంది ఏంటి అంటే దేవుని ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రకృతిలో దేవుని ప్రేమను ఎలా చూపించగలిగాడు దేవుడు? ఇప్పుడు చూడండి, ఏది చూసినా దేవుని సంకల్పం, ఆయన ప్రేమను చూపిస్తూ ఉంటుందంట ప్రకృతిలో. ఇప్పుడు చూడండి, మనకందరికీ అర్థం కావడానికి నేను మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి అన్న, మత్తయి సువార్త 6వ అధ్యాయము 28 నుంచి 30 వచనాల వరకు చదువునానా. మత్తయి సువార్త. వస్తువులను గూర్చి మీరు చింతింపనేలా, మీరు చింతించనేలా, అడవి పువ్వులు ఏలాగు ఎదుగుచున్నవో. ఇప్పుడు చూడండి, అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము. ఇప్పుడు చూడండి, సొలొమోను సహితము వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు. మనకేమర్థమైంది ఇందులో? మనకేమర్థమైంది? ఎంతవరకు ఆలోచిద్దాం చెప్పండి. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా, లేకపోతే 26 కూడా చూడండి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఇప్పుడు ఏమర్థమవుతుంది చూడండి, ప్రకృతిని దేవుడు ఎలా నడిపిస్తున్నాడో ఇది నిజంగా ఆయన ప్రేమను సంపూర్ణంగా ప్రకృతి చూపిస్తుంది.
ఇప్పుడు చూడండి, దేవుని ప్రేమను ఎక్కడ చూస్తున్నాం మనం? ఆకాశ పక్షులను చూస్తున్నాం. అంతకుముందు మన కొరకు ఏమని మాట్లాడారు 25లో? అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. మొట్టమొదట మనుషులతో దేవుడు మాట్లాడుతూ, మీరు ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని చింతించమాకండి. ఇప్పుడు చూడండి, దేవుని నమ్మిన ప్రజలందరూ విషయంలో కూడా ఎక్కడ మోసం జరుగుతుందో చెప్పనా? దేవుని నమ్మి విశ్వాసం ఉంచిన దేవుని ప్రజల్లోనే చింతలు దిగుళ్ళు ఉంటున్నాయండి. ఏం తిందాం, ఏం బతుకుదాం, ఎట్ట బతకాలి, ఎలా జీవించాలి, రకరకాలుగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, ప్రకృతిని చూపించి దేవుడు మాట్లాడుతున్నాడు, మనుషులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అయ్యలారా, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి. ఇప్పుడు దేన్ని చూపిస్తున్నాడు సృష్టికర్త? చింతిస్తున్నటువంటి మనుషులకు ఎవరిని చూపిస్తున్నాడు అనంటే, ప్రకృతిలో దేవుడు తన ప్రేమను ప్రకృతి పట్ల ఎలా చూపిస్తున్నాడో చూపిస్తున్నాడు. ఏమనుంది? 26, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటికంటే బహుశ్రేష్ఠులు. ఇప్పుడు చూడండి, ప్రేమలో ఉన్న సంపూర్ణతని మనం ఎలా చూడొచ్చో చూడండి. ప్రకృతిలో ఉన్న ఆకాశ పక్షులు, జంతు జల రాశులు అన్నిటికంటే కూడా మీరు శ్రేష్ఠులు. ఏ ఆకాశ పక్షులు కూడా అవి విత్తవు కోయవు, వాటి కొరకు కొట్లు కూర్చుకొని ముందుగానే సమకూర్చుకొని పెట్టుకోవు. అంటే ప్రతి ప్రకృతిలో ఉన్న వాటన్నిటిని కూడా దేవుడి వైపు చూస్తుంటే, ఆయన ప్రేమ ద్వారా వాటన్నిటిని సృష్టించడమే కాకుండా ఆయన పోషిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు గమనించాలని ఒక తండ్రిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిలాడుతున్నాను. ఒక ప్రకృతిని దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో చూపిస్తున్నాడండి. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిందేంటి? నోరు లేని ప్రకృతి, మాట్లాడని ప్రకృతి, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే అది మాట్లాడుతుంది అని కూడా రాయబడింది. ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరించును. ఎక్కడుందమ్మా? 9వ అధ్యాయమా ఎక్కడో చూడండి, గుర్తులేదు నాకు. ఆకాశములో దేవుని మహిమను వివరించును అయ్యా. 19వ అధ్యాయం, రైట్. 19 మొదటి నుంచి చదవండి నాన్న. 19వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. కీర్తనల పుస్తకం అధ్యాయం చెప్పకుండా చెప్తే కీర్తనలని అర్థం. ఆకాశములు, ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా చదవండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆకాశములు దేవుని మహిమను వివరించడం అంటే ఎవరికి వివరిస్తానే? ఏమండి, ఎవరికి వివరణ ఇస్తానే? మనుషులైన ఆయన పోలికలో పుట్టిన దేవుని ప్రజలకు వివరిస్తున్నాయి. ఇదిగో బుద్ధి లేని మనుషులారా నన్ను చూడండి, జ్ఞానం లేని మనుషులారా మమ్మల్ని చూడండి. ఆకాశములు ఆయన నిత్య శక్తిని గురించి, ఆయన లక్షణాలను గురించి పక్షులు, ఆకాశములు, భూమి ఆకాశములు వివరిస్తున్నాయి. ఎందుకని? వాటి వైపు చూడండి, అవి చింతపడవు, అవి ఏమాత్రం దిగులు పడవు, వాటి కొరకు కొట్లలో కూర్చుకోవు, కానీ వాటన్నిటినీ దేవుడు పోషిస్తున్నాడు. ఏమండి, యేసుక్రీస్తు తన నోటితో, సృష్టికర్త తన నోటితో చెప్తున్నటువంటి విషయాలు మట్టి మానవునికి ఎంతవరకు అర్థమైంది అంటారు? పిల్లలు పుట్టిందాక ఒక బాధ, పుట్టిన తర్వాత ఒక బాధ, పుట్టిన తర్వాత పిల్లలు ఏమవుతారో అని టెన్షను. గమనించారండి? పిల్లలు పుట్టిన దాకా ఒక టెన్షన్, పుట్టిన తర్వాత టెన్షన్ ఏంటి?
వాళ్ళు ఎట్ట బతుకుతారో, వాళ్ళు ఎట్ట జీవిస్తారో, వాళ్ళ కొరకు మనం ఏదో ఒకటి చేయాలి. తప్పు లేదండి, చేయటం తప్పని నా ఉద్దేశం కాదు. నేనేమంటానంటే ఆకాశ పక్షులను చూపించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవి విత్తవు కోయవు, అది కొట్టల్లో కూర్చుకోవు, కానీ ఏమంటున్నాయి అవి? ప్రతిరోజు దేవుని మీద ఆధారపడుతున్నాయి. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. వాటిని పోషించుటకు, అవి దేవుని ప్రేమను గురించి సాక్ష్యం చెప్పుటకు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీరందరూ వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? నిజంగండి, ఆయన ప్రేమను సరిగ్గా మీరు హృదయంలో చేర్చుకోగలిగితే మన దేహంలో ఎక్కడా కూడా దిగులు, చింతలు, భయము, రేపు మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మన పరిస్థితులు ఏంటి అని ఒక్క అరసెకండ్ కూడా బాధపడరండి. అలా చింతపడుతున్నారంటే సేవకులైనా, సంఘమైనా, విశ్వాసులైనా అలా చింతపడతారంటే ఖచ్చితంగా వాళ్ళు దేవుని ప్రేమను ఎరగలేదు అని అర్థం. అరే, నోరు లేని ఆకాశ పక్షులు వివరిస్తున్నాయి అంటండి, భూమి ఆకాశాలు వివరిస్తున్నాయి. మళ్ళీ చదువునానా 19 మొదటి నుంచి మళ్ళీ ఒకసారి చదువు. కీర్తనల పుస్తకంలో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నాయి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నవి. పగటికి పగలు బోధ చేయుచున్నది. ఇప్పుడు చూడండి, పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, వాటికి భాష లేదు, మాటలు లేవు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు, భూలోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి, దేవునికి మహిమ కలుగునుగాక. ఏండి, నేటికి మన విశ్వాసము దేవుని ప్రేమలో ఉన్న, పరిపూర్ణమైన ప్రేమలో ఉన్నటువంటి జీవితాన్ని ఇంతవరకు దేవుని యొద్ద నుండి మనం సంపాదించుకోలేదు. అంటే ఇంతవరకు మనం పుట్టలేదు ఆత్మీయంగా. దేవుని వలన ఆయన ప్రేమలో ఇంతవరకు మనం పుట్టలేదు అని అర్థం. అంటే ఇంతవరకు ఆయన సరిగ్గా ఎరిగి ఉండలేదు అని అర్థం. చూడండి, మనం ఎంత అవివేకులమో. ఇంకా ఈ 19వ కీర్తనలోనే ఏమనుందంటే, 7వ వచనంలో ఏమనుంటుందంటే, 2వ లైన్లో, యెహోవా శాసనములు నమ్మదగినవి, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమునకు సంతోషమిచ్చును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 10వ వచనంలో, అవి బంగారము కంటే విస్తారమైన, మేలిమి బంగారము కంటే కోరదగినది, తేనె కంటెను జుంట తేనె కంటెను మధురమైనవి, వాటి వలన నీ సేవకుని హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఏంటండి, దేవుడు చెప్పిన మాటలను గైకొంటే మనందరికీ గొప్ప లాభం కలుగుతుందట. నమ్మేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అందుకనే మనకి మత్తయి సువార్తలో ఆయన చెబుతూ, చూడండి 5వ అధ్యాయం 45వ వచనం కూడా చదువునానా? మత్తయి సువార్త, ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. గుర్తుపట్టారా? నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షమును కుమ్మరిస్తున్నాడు, కురిపించుచున్నాడు. ఏమండి, ఎంతవరకు అర్థమైంది? ఆయన తన సూర్యుని నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కురిపించుచున్నాడు.
మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండెదరు. దేవునికి మహిమ కలుగును గాక. మీ పరలోకపు తండ్రి ప్రేమలో పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణులై ఉండండి. మీరు ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తే ఏం ప్రయోజనం చెప్పండి? అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనము దేవునికి శత్రువులమై ఉండగా, మనము పాపులమై ఉండగా ఆయన తన కుమారుని పంపి మన శాపం పాపం అంతా కూడా ఆయన భరించి ఆయన మనలను విడిపించాడు. ఇప్పుడు చూడండి, దేవుడు తన కుమారుని పంపించిన ప్రేమను కనుక మనం ఎడల చూపించకపోతే ఈ రోజున మనందరం నరకంలో పాతాళంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన ఏ ప్రేమ చూపించాడో మనం కూడా మన సహోదరుల పట్ల అదే ప్రేమను చూపించాలి. ఇప్పుడు ప్రకృతి మొత్తం నోరు లేకపోయినా అవి మనకి ఆయన ప్రేమను గురించి వివరిస్తుంది అని మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, అదే అపోస్తుల కార్యాల్లో 14వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం చదవండి. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయును ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు. ఇప్పుడు గమనించారా? ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగరగా చెప్పిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన గురించి సాక్ష్యం లేకుండా ఏం చేయలేదు ఆయన. ఇప్పుడు సాక్ష్యం ఎవరిని పెట్టాడు? భూమి ఆకాశములను, సర్వ ప్రకృతులను, దేవుని ప్రేమను గురించిన సాక్ష్యము. చూడండి, ప్రతి మనుషుని హృదయం తృప్తిపడి ఉల్లసించి సంతోషింపజేసేది ఎవరండి? ఈ రోజున ప్రకృతిలో నుండి నీకు అనుగ్రహించబడుతున్న కూరగాయలేంటి, మటన్ ఏంటి, ఫిష్ ఏంటి, ఏదైనా చూడండి, అది నువ్వు తిని తృప్తిపడి సంతోషించేటట్టు దేవుడు ఏమండి ఇందులో ప్రేమ లేదండి? నేనేమంటానంటే, ఒకే కూరగాయలు తింటున్నారండి, రకరకాల ఎన్ని వందల రకాల కూరగాయలు ఉన్నాయో, ఎన్ని వందల రకాల మటన్స్ ఉన్నాయో, ఎన్ని వందల రకాల చేపలు ఉన్నాయో, మనం తినడానికి తృప్తి పడడానికి ఒకే రకం ఇచ్చాడండి. ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయో ఏమండి, ఇవన్నీ దేవుడు నీకు నాకు అనుగ్రహించి ఆయన చక్కగా ఆహారముగా మనందరికీ తృప్తినిచ్చి వాటన్నిటిని సిద్ధపరిచి ఇచ్చినప్పుడు ఆయన ప్రేమ కనపడతలేదండి? ఆకాశము నుండి వర్షమును పంపించి ఫలవంతమైనటువంటి, చూడండి ఎంత చక్కటి మాటలో, ఇవన్నీ ఫలవంతమైనటువంటి వాటిని దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? శ్రేష్టమైన వాటిని దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? మనం తిని తృప్తి పడ్డానికి. ఇందులో దేవుని ప్రేమ కనపడతలేదండి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు కీర్తనలో చూడండి నాన్న, 8వ అధ్యాయం 3-4 వచనాలు చదవనానా. మీ చేతి పని అయిన నీ ఆకాశములను. ఇప్పుడు చూడండి, ఒక పరిశుద్ధుడు దేవుణ్ణి ఎరిగినటువంటి ఒక నీతిమంతుడు చెప్తున్నాడు. మనం 19వ అధ్యాయంలో చూసాం. అంటే ఒక దైవజనుడు ఈ విషయాలన్నీ చూసి చెప్తున్నాడు సర్వ ప్రపంచానికి. భూమి ఆకాశములు దేవుని ప్రేమను గురించి వివరిస్తున్నాయని. మరలా దావీదు 8వ కీర్తనలో అదే చెప్తున్నాడు. మరలా చదువునాన్న మళ్ళీ. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీ చేతి పని అయిన నీ ఆకాశములు, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను, నీవు కలగజేసినటువంటి చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషులను జ్ఞాపకం చేసుకొనుటకు, వాడేపాటి వాడు. చూడండి,
ఆయన చేతి పనులైన సూర్యచంద్ర నక్షత్రాలన్నిటిని చూస్తేనంట అసలు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు అని అడుగుతున్నాడు. ఈ రోజున ఆయన ప్రేమను పొందుకుంటున్నటువంటి మనము తిరిగి మరలా ఆయన ఏ ప్రేమను చూపించాడో అదే ప్రేమను చూపించాలి. ఇప్పుడు చూడండి, అందుకనే మీకు ఉపదేశం చేసిన దైవజనులకు మీ దగ్గర ఉన్న శ్రేష్టమైన ప్రతి వాటిలో భాగమియుడి అని రాశాడు. అండి, మీరు మంచి ఆహార పదార్థాలు తింటున్నారనుకోండి, దానిలో భాగం ఎవరికి ఇవ్వాలి? దైవజనుడికి ఇవ్వాలి. మీకు ఉపదేశం చేస్తున్న సేవకులకి ఇవ్వాలి. మీ ఇంట్లో శ్రేష్టమైన ఏముంటే అందులో భాగం దేవునికి ఇవ్వాలి. ఆస్తి శ్రేష్టమైనదేగా, ఆస్తి కూడా పరిశుద్ధులకి ఇవ్వాలి. తెలుసండి, ఒక వాటా రాయాలి. తెలీదండి. ప్రేమను చూడండి, ఆయన పరలోకమందున్న తండ్రి తన ప్రేమను ఎలా చూపించాడు చూడండి. ఆయన సృష్టించిన ప్రతి వస్తువులో నుంచి ప్రేమను చూపిస్తున్నాడు. దావీదు ఎంత చక్కటి అనుభవాన్ని చూపిస్తున్నాడు. నేను ఆయన సృష్టించిన చేతిపైన సృష్టిని చూసినప్పుడు అసలు మనుషును జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు అంటాడు. చూసారా? అంటే ఆయన ప్రకృతి, ఆయన చేత సృష్టించబడిన ప్రకృతి ఆయన ప్రేమ ఏంటో ఎరుగుంది. కానీ ఆయన ఆత్మను ధరించినటువంటి మానవుడు మాత్రం దేవుని ప్రేమను గురించిన సంపూర్ణతలో ఎదగడానికి వాడికి అసలు నమ్మకమే లేదు. చూసారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు 23వ కీర్తనలో కూడా చూడండి నాన్న, మొదటి నుంచి చదవండి. పచ్చిక యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇప్పుడు చూడండి, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను, ఇప్పుడు చూడండి, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఇప్పుడు చూడండి, ప్రకృతిని చూపించి ఆ పచ్చిక గల చోట్లు ఎవరి కోసం ఇచ్చాడు? మన కొరకు ఇచ్చాడంటండి. ఈ ప్రకృతిలో ఉన్న సమస్తం కూడా దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఇచ్చాడు. అంటే ఇందులో ఏముంది? ఆయన ప్రేమ ఉంది. చదువునానా? పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన ఇప్పుడు చూడండి, ప్రకృతి లేకపోతే నీ ప్రాణానికి సేద తీర్చేది ఏముండదు. నిన్ను తృప్తిపరచడానికి ప్రకృతి మొత్తాన్ని సిద్ధపరిస్తే దానికి అర్థమైంది దేవుని ప్రేమ ఎంత గొప్పదో. ఏమండి, ఆయన ప్రేమను అనుభవిస్తున్న మనుషునికి మాత్రం అర్థం కావట్లా దేవుని ప్రేమ. ఆయనలో ఉన్నటువంటి, దేవునిలో ఉన్నటువంటి ఆరిజిన్ని, ఆయన ప్రేమను మనం పొందుకొని మనం ఇతరులకు ఆయన ప్రేమను చూపించాలి. ఆయన ప్రేమలో శత్రువులమై ఉండగా ప్రాణం పెట్టింది. మనం కూడా ఇతరుల కొరకు బ్రతికే జీవితమే ప్రేమకు గుర్తు. ఈ రోజున మనలను మనము ప్రేమించుకోవడం కాదు. ఇప్పుడు చూడండి, మన ప్రేమ అంతా ఎలాగుంటుందో అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, భార్య మనకు విరోధంగా ఒక మాట తిట్టింది అనుకోండి, పోనీ ఏదైనా అందనుకోండి, మనం ఏం చేస్తామంటే భార్య అలాగని మనల్ని ద్వేషించింది కాబట్టి నేను ప్రేమించను అంటారు. అంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే నువ్వు ప్రేమ చూపించాలంటే నువ్వు ప్రేమ చూపించడానికి కండిషన్స్ ఉన్నాయి. నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి ఇప్పుడు ఒక యవనస్తుడిని, నానా నువ్వు వివాహం చేసుకో అని అన్నాం అనుకోండి, అనంటే ఆ యవనస్తుడు ఏమని కండిషన్ పెడతారు? రాజయ్య ఏమని కండిషన్ పెడతారు? కృపరాజ్, ఇప్పుడు నీకు పెళ్లి కాలేదు కదా, ఇప్పుడు పెళ్లి చేయాలంటే ఏమని కండిషన్లు పెడతావు? ఎర్రగా ఉండాలి, బుర్రగా ఉండాలి, కానుకలు కావాలి, దాన్ని ఏమంటాం, కట్నం కావాలి, కోట్ల ఆస్తి కావాలి, ఇంకేం కావాలి? అత్తమామలు మంచోళ్ళు అయి ఉండాలి, ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయాలి, ఇంకేం కావాలి? ఎన్ని కొట్టినా తిట్టినా మళ్ళీ ఎదురు మాట్లాడకూడదు, లోబడాలి. ఇవన్నీ కండిషన్లు. అవునా? నేనేమంటానంటే దేవుని ప్రేమ చూపించినప్పుడు ఆయన ఎక్కడైనా కండిషన్లు పెట్టాడండి? దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే కండిషన్స్ లేని ప్రేమ.
కొలత లేని ప్రేమ. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు శత్రువులమై ఉండగా, దేవునికి విరోధంగా పాపులమై ఉండగా, మనం ఏ కండిషన్లో ఉన్నా కూడా ఆయన కొలత లేకుండా మనల్ని ప్రేమించాడు. అదే భర్త భార్యని ప్రేమించాలంటే, భార్య భర్త ప్రేమించాలంటే, ఒక యవనస్తుడు ఒక సిస్టర్ గారిని మ్యారేజ్ చేసుకోవాలంటే ఎన్నో కండిషన్లు పెడతారు. నన్ను అలా తోలనాడింది కాబట్టి, నన్ను అలా తిట్టింది కాబట్టి నేను ప్రేమించను, నేను తనకు కావలసింది దేన్ని కూడా సమకూర్చను. అదే యేసు ప్రభు అయితే అట్ట అంటాడండి. అదే దేవుని ప్రేమ అయితే అలా అంటదండి. ఆలోచించండి. ఇప్పుడు నీ కారో వెహికల్ ఏదన్నా అడిగామనుకోండి, ఊరుకుంటారండి? ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు, పద్దాకి ఇస్తారా? నిజంగా అండి, మన సురేష్ గారు నిజంగా దేవుడు ఆ బిడ్డని 3 ఏళ్ళుగా ఎక్కడికి వెళ్ళినా నన్ను కారులో తిప్పుతున్నాడు ఆయన. నేనేమంటానంటే, రేపు మీటింగ్లకి వెళ్తున్నాం, రేపు సోమవారం. ఆయన అన్నారు, అయ్యా నేను రాపోయినా పర్లేదు, నా కారు ఇస్తాను, మీరు వేసుకొని వెళ్ళిపోండి అంటున్నారు. ప్రేమకు కండిషన్లు ఉండకూడదండి. నేను నా జీవితంలో పరిచర్లో ఆటోలు కానీ బైకులు కానీ నాకున్నవన్నీ కూడా సేవలో ఉన్న పిల్లలకి, లేకపోతే సంఘంలో ఉన్న విశ్వాసులకి ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేసానండి. వేరే పాస్టర్ గారు వాళ్ళు అడిగినా కూడా ఆటోలు ఏంటి, బైకులు ఏంటి, నాకు కలిగిన సౌండ్ సిస్టమ్ ఏంటి, అన్నీ ఇచ్చి ఎన్నోసార్లు నష్టపోయాను నేను. ఎక్కడా కూడా నాది నేనెవరో అనే స్వరం నేను ఇంతవరకు వాడలా. నా దగ్గర ఉన్నది ఏదైనా సరే. కొంతమంది దైవజనులు, అయ్యా మీరు కట్టుకునే పంచె నాకు ఇవ్వండి అంటే ఇచ్చేసానండి, మీరు వేసుకున్న జుబ్బాలు ఇమ్మంటే ఇచ్చేసానండి. ఏది లేదు, కాదు, కూడదన అనే శబ్దం నా జీవితంలో రాలా. డబ్బులు అడిగినా కూడా ఏది ఉంటే అది ఉన్న వరకు ప్రేమించడమే తప్ప, ఇవ్వటమే తప్ప, కాదు కూడదనేటువంటి చరిత్ర నా జీవితంలో లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మనందరం గ్రహించవలసింది ఏంటంటే, ప్రేమకు ఆధారమే దేవుడు. ఆ దేవుని దగ్గర ప్రేమను మనం నేర్చుకోకపోతే, పొందుకోకపోతే, ఆ ప్రేమ మరలా నూతనంగా జన్మ అనుభవాన్ని ఇవ్వకపోతే, మనం ప్రేమలో పుట్టకపోతే అసలు దేవుని ఎరగము అనే మాట మనం 4వ అధ్యాయం 7, 8 వచనాల్లో చదువుకుంటూ వచ్చాం. ఈరోజు ఉదయకాలంలో మనం గుర్తుపట్టాల్సింది అదే. మన ప్రేమలో అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి. ప్రేమ ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుంది. యాక్టివ్గా ఉంటామంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన సంఘంలో కానీ లేకపోతే మన చుట్టాల్లో కానీ ఒక కుటుంబంలో వాళ్ళకున్న సమస్య మనకు తెలిసిందనుకోండి, మనకు తెలిసిన వెంటనే మనం ఆ సమస్య విని మనకెందుకులే అని వదిలేయటం అనేది నామకార్థమైన ప్రేమ. ఇప్పుడు నీకు తెలిసినప్పుడు నీ ప్రేమ ఎలాగుండాలి తెలిసిన? యాక్టివ్లోకి రాగాలి. లేకపోతే వెంటనే దాని కొరకు వాళ్ళకున్న సమస్యను పరిష్కరించడానికి నువ్వు యాక్టివ్గా ఆ విషయాన్ని, సమస్యను పరిష్కరించడానికి నువ్వు పని చేయాలి, ఆలోచించాలి. ఇప్పుడు దేవుని ప్రేమ అదే. మనము పాపులమై ఉండగా, దేవునికి శత్రువులమై ఉండగా, త్రాగుబోతులమై, తిరుగుబోతులమై, అన్యాయస్తులమై, చీకటిలో ఉండగా, మరణంలో, గాఢాంధకారంలో ఉండగా దేవుడు తన ప్రేమను చూపించాడు. తన అద్వితీయ కుమారుని మన కొరకు పంపించి ప్రాణం పెట్టడానికి. ఇప్పుడు నేనేమంటానంటే, తండ్రికి తెలియదండి తన కుమారుని ప్రాణం పెట్టడానికి పంపుతున్నానని? కుమారునికి తెలియదండి నేను తండ్రి మాట ప్రకారం విని నేను ప్రాణం పెట్టడానికి పంపబడుతున్నానని తండ్రికి తెలియదు, కుమారుడికి తెలియదండి? తెలుసు. అయినా కూడా
ఎవరైతే శత్రువులుగా ఉన్నారో, ఎవరైతే పాపులుగా ఉన్నారో వాళ్ళ కొరకు తన అద్వితీయ కుమారుని, ఒకే ఒక్క కుమారుని పంపించడానికి వెనకాడలేదు. ఆయన పంపించి ప్రాణం పెట్టడం వలన, మనకు పాపము నుండి విమోచన కలుగజేయడం వలన మనందరం కూడా ఈరోజు రక్షించబడ్డాం, పరిశుద్ధ జీవితం చేస్తున్నాం, మారు మనసు పొందాం. మనం కూడా ఇతరులను ప్రేమించగలుగుతున్నాం. ఈ ప్రేమ యొక్క ఆరిజిన్కి కారణం దేవుని యొద్ద నుండి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే, ప్రేమ ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుంది. నీ స్థితిగతులను గమనించి నీకు సహాయం చేసేదే ప్రేమ. రెండవది కండిషన్స్ లేని ప్రేమ. మూడవది ఏంటో తెలిసిన సెల్ఫ్లెస్ ప్రేమ. అంటే తన స్వార్థాన్ని ఆలోచించుకోకుండా మన కొరకు ప్రాణం పెట్టే ప్రేమ. ఈ 3 లక్షణాలు కలిగి ఉంటుందండి. ఈరోజు నేనేమంటానంటే, మనల్ని చూసిన, దేవుని చూసిన, సంఘంలో మన సహోదరుల పట్ల చూపించాల్సి వచ్చిన ఈ 3 రకాల ప్రేమను చూపించాలి. చూపిస్తారండి? తండ్రి తన కుమారుని ప్రేమించడంలో, నిత్యత్వంలోనే ఆయన ప్రేమకు గుర్తుగా ఆయన ప్రేమించినట్లుగా మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించారండి? ఇప్పుడు చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదవండినా. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండినా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు. ఇకను కూడా జీవించువాడను నేను కాదు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవము. ఇప్పుడు చూడండి, శరీరములో నేను జీవించుచున్నటువంటి జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, తండ్రి మనలను ప్రేమించడం చూసాం. అంటే తండ్రి ఏం చేశాడు? మనలను ప్రేమించేటప్పుడు తన కుమారుని మన కొరకు ప్రాణం పెట్టడానికి పంపించాడు. ఇందులో తండ్రి ప్రేమను చూసాం. ఇప్పుడు నేనేమంటానంటే, కుమారుడు కూడా మనలను ప్రేమిస్తున్నాడు. ఆ మాట ఇప్పుడు మనం చదువుకునేది. మళ్ళీ ఒకసారి చదువునానా, జాగ్రత్తగా చెవి గలవారు విందురు గాక. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇప్పుడు చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను. ఇకను కూడా జీవించేది నేను కాదు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. యేసు క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను శరీరంలో జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి, ఇప్పుడు చూడండి, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని, అంటే నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించు. గమనించారా? దేవుని కుమారుడు నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టాడు గనక ఆ ప్రేమ వలన నేను బ్రతుకున్నాను అంటున్నాడు. అంటే ఇప్పుడు తండ్రి ప్రేమ చూపిస్తున్నాడు, అదే ప్రేమ కుమారుడు కూడా మనలను ప్రేమగా చూపిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? నిత్యత్వంలో తండ్రి ప్రేమ అయి ఉన్నాడు. నిత్యత్వంలో, ఈ ప్రపంచంలో పుట్టక మునిపే నిత్యత్వంలోనే ఆయన కుమారుడు కూడా ప్రేమ అయి ఉన్నాడు. అంటే మనలను తండ్రి ప్రేమిస్తున్నాడు, కుమారుడు కూడా ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువునానా. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పోలి మీరు నడుచుకోండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి, యేసుక్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇప్పుడు చూడండి, మన కొరకు ఆయన బలైపోయి ప్రేమను చూపించాడు. ఇప్పుడు సేమ్ అదే ప్రేమను మీరు కూడా ఒకరినొకరు చూపించండి అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి,
ఏం చేద్దాం చెప్పండి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క పాత్ర ఏంటి? తండ్రి తన కుమారుని ఎలా ప్రేమించాడో సేమ్ కుమారుడు కూడా తండ్రిని అలానే ప్రేమించాలి. మళ్ళీ ఎలా తండ్రిని కుమారుడు ఎలా ప్రేమించాడో సేమ్ అదే ప్రేమని యేసుక్రీస్తు కూడా మన పట్ల చూపించాడు. అర్థమవుతుందని నేను అనుకున్నాను. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తండ్రి ఏ ప్రేమను చూపించాడో అదే ప్రేమను కుమారుడు కూడా తండ్రి పట్ల చూపించాడు. ఇప్పుడు కుమారుడు తండ్రిని ఎలా ప్రేమించాడో అదే ప్రేమను మన మీద కూడా ఆయన ప్రేమను చూపించాడు. అంటే రెండు వైపులా ప్రేమను ఒకే రకంగా చూపిస్తున్నాడు తండ్రి కుమారుడు. ఇప్పుడు ఆయన ప్రేమ చూపించడానికి ఎలా బలైపోయాడో మనం కూడా అలానే మన పొరుగు వారి కొరకు ప్రేమను చూపించాలి. ఇప్పుడు చూడండి, మనుషుడా నీవేమి విత్తుతావో అదే పంట కోస్తావుగా. ఇప్పుడు ప్రేమ అను పంటను విత్తితే ప్రేమ అను పంట వలన వచ్చే ఫలాలే మనం అనుభవిస్తాము. ఉందండి. ఇప్పుడు దేశం కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారు. లవ్ చేస్తే ఇప్పుడు చూడండి, లవ్ని నిజంగా ఇద్దరు స్త్రీ పురుషుల మధ్యలో పెట్టి చూపించమాకండి. లవ్ అది ఒరిజినల్ కాదు. ఒరిజినల్ లవ్ అనేది గాడ్ ఈజ్ లవ్ అనేది దేవుడే లవ్. అంటే దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. దాన్ని తీసుకొచ్చి ఇద్దరు స్త్రీ పురుషుల మధ్యలో పెట్టి చూపించమాకండి. ఇది అబద్ధపు బోధ. ఇది ప్రపంచాన్ని మోసం చేసే బోధ. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే యోహాను సువార్త 17వ అధ్యాయంలో 23-24 వచనాలు చదువునానా? యోహాను సువార్త వారి యందు నేనును, చూడండి, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి. ఇప్పుడు చూడండి, నా యందు వారును అంటే వారెవరు? అపోస్తులు మనందరం. వారును తండ్రి యందును మన అందరం కూడా సంపూర్ణముగా చేయబడి. ఏ సంపూర్ణత? ప్రేమ యందు సంపూర్ణత. గమనించారండి? చదువునా? వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు. ఇప్పుడు చూడండి, మనం ఎవరెవరు ఏకమైపోయాం? నేనేమంటే, ప్రేమను కనుక చూపించకపోతే మన పొరుగువారి పట్ల తండ్రితో కుమారునితో పరిశుద్ధాత్మతో మనం ఏకమై ఉండలేము. నేను అందుకనే ప్రేమతో చెప్తున్నాను. ప్రేమ అనే పదాలు బాగా రిపీటెడ్గా ఉంటాయి ఇందులో. కానీ ఆ పదానికి పదాను లింక్ ఎక్కడవుతుంది అనేది కనెక్ట్ అవ్వకపోతే మనలను మనమే మోసపరుచుకుంటాం. మనందరం ప్రేమించడం లేకపోతే మనలను మనం ప్రేమించుకోవడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా దేవుడు చెప్పిన ప్రేమను మనం అనుసరించాలంటే ఇప్పుడు మన మాట ఏందో. ఎందుకంటే మన పితరులు ఈ లోకం అంతా చూపించిన ప్రేమ చెంపిస్తే చెంబు, టీ ఇస్తే టీ, టిఫిన్ పెడితే టిఫిను. ఏమండి? ఇది ప్రేమ చూపించింది. కానీ ఇప్పుడు దేవుడు చూపించిన ప్రేమ అంటే మన సహోదరులు ఏ స్థితిలో ఉన్నా మనం సహాయం చేయటం అనేది, మనకు కలిగిన వాటితో ఆదరించడం అనేది దేవుని ప్రేమకు గుర్తు. మన పొరుగువారి పట్ల వాళ్ళ అవసరాలు ఎరిగినా కూడా మనకేం సంబంధం లేనట్టుగా ఉండటమే మనలను మనం మోసం చేసుకునే ఈ లోక సంబంధమైన ప్రేమ. గమనించారా? అందుకనే చూడండి, 14వ అధ్యాయం 31 కూడా చదువునా? యోహాను సువార్తలో 14వ అధ్యాయం. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నాను అని లోకము తెలుసుకొనున్నట్లు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను తండ్రిని ప్రేమిస్తున్నాను. ఈ సంగతి అంతా లోకం మొత్తం తెలుసుకోవాలి. కుమారుడు
తండ్రిని ప్రేమిస్తున్నట్లు రుజువేంటి? ఇప్పుడు మనందరం దేవుని ప్రేమిస్తున్నామని రుజువేంటి? దానికి రుజువేంటో చెప్తున్నాడు. ఇప్పుడు ప్రేమకు రుజువు రెండవ అంశం చెప్తున్నాడు. చూడండి ఏంటిది అది? చదువునానా. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని, అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నాను అని లోకము తెలుసుకొనున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు. దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రి ఆజ్ఞాపించినవన్నీ కూడా నేను నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను. ఇప్పుడు చూడండి, కుమారుడు తండ్రిని ప్రేమిస్తున్నట్లు రుజువేంటంటే తండ్రి ఏది ఆజ్ఞాపించాడో దానిని అనుసరించి నడుస్తున్నాడంట. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ప్రేమను చూపించాలంటే మనం ఏం చేయాలో తెలిసినా, తండ్రి ఏ మాట అయితే ఆజ్ఞాపించాడో దాన్ని అనుసరించి చేయాలండి. అందుకనే తిమోతి పత్రికలో ఏమని రాశాడంటే 3వ అధ్యాయంలో 1 తిమోతిలో, అనుభవ జ్ఞానం లేకుండా సేవకులు అవ్వకూడదు. తండ్రి ఆజ్ఞాపించిన మాట విని ఎదిగే అనుభవం లేకుండా సంఘంలోకి వస్తే ఇక వాడు సొంత జ్ఞానం చేత సంఘాన్ని నడిపించుకొని ప్రేమలో పరిపూర్ణత లేకుండా చచ్చిపోతాడు. టికెట్ నరకమే, ఎవడికి అర్థం కాదు ఇది. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. పాపి కొరకు ప్రాణమే పెట్టేశాడండి. ఒక ప్రేమను చూపించాలంటే కుమారుడు తండ్రిని ప్రేమిస్తున్నట్టు చూపించడానికంట లోకం మొత్తం ఇది గుర్తుపట్టాలని తండ్రి ఏది ఆజ్ఞాపిస్తే, దైవజనుడు ఒక మాట చెబితే ఆ మాట ప్రకారం ఆగిపోయి ఆ మాట చొప్పున ప్రవర్తించటమే ప్రేమకు గుర్తు. నేనేం అడుగుతున్నానంటే, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలో ప్రేమ పరిపూర్ణమైంది. ఇప్పుడు ఆ ప్రేమ యొక్క ఆరిజిన్ మనల్ని నూతన సృష్టిగా చేసింది. ఇప్పుడు చేసినట్టు ఆ దేవుని ప్రేమ మనలో ఉన్నట్టు ఎప్పుడు రుజువు అవుతుంది అని అంటే, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను మనం అనుసరించినప్పుడు మనలో దేవుని ప్రేమ పరిపూర్ణం చేయబడుతుంది. ఇప్పుడు మనలందరినీ ఒక్కసారి విమర్శించుకోండి. వాక్యం చెప్పిన మాట ప్రకారం మనం నడుస్తున్నామండి. వాక్యాన్ని చూపించి మనం ఇలా ఉండకూడదమ్మా, ఇలా ఉండాలని చెప్పినప్పుడు నమ్మేవాళ్ళు ఉన్నారండి, అంగీకరించే వాళ్ళు ఉన్నారండి, లోబడే వాళ్ళు ఉన్నారండి. నేనేం చెప్తున్నానో గుర్తుపట్టండి. అంటే దేవుని ఆజ్ఞ మనం అనుసరించకపోతే మనలో ప్రేమ లేదు అని అర్థం. అందుకని హెబ్రీ పత్రిక 13:17 ఏమని రాయబడింది? మీ పైన నాయకులుగా ఉన్న వారిని లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ పైన ఆ నాయకులుగా ఉండే ఆత్మలను కాయుచున్నారని మీరు ఎరగరా? మీరు వారి మాట విని చదువునానా, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి, మీ ఆత్మల గురించి లెక్క చెప్పవలసిన వారు మీ ఆత్మలను కాయుచున్నారు. దుఃఖముతో ఆ పని చేసిన మీ ఎడల వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కలుగుతుంది. దుఃఖముతో కాకుండా ఆనందముతో చేయునట్లు. ఇప్పుడు గుర్తుపట్టండి, మీకు ఉపదేశం చేస్తున్న దైవజనుడు ఎప్పుడు కూడా దుఃఖపడకూడదు. ఆయన సంతోషించాలి. ఎప్పుడు సంతోషిస్తాడు చెప్పండి? మీరు ఆయన మాట విని. అంటే అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞాపించిన వాక్యానుసారమైన జీవితాన్ని మనం చేసినప్పుడు మనం ప్రేమించుచున్నాము అని అర్థం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనలో ఉన్న ప్రేమ దేవుని మాట చొప్పున నడిపించబడుతున్నటువంటి ప్రేమే చూపిస్తున్నామండి. నేనేమంటానంటే, నీ కంటి ముందలో ఉన్నటువంటి దైవజనుడు మాట విని ప్రేమించే జీవితం లేకపోతే, కనబడని దేవుని మాట విని ఆయన ప్రేమిస్తున్నామంటే సాక్ష్యం ఉంటుందండి, రుజువు ఉంటుందండి. మనం ప్రేమను గురించి ప్రసంగాలు చేస్తే కుదిరిద్దండి చెప్పండి? ఇప్పుడు చూడండి,
యోహాను సువార్త 14:15 కూడా చదువునానా? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఇప్పుడు చూడండి, ప్రేమకు గుర్తు ఏంటంటే ఆజ్ఞలు గైకొంటమే. 100 సార్లు చెప్పిన ఈ మాట అర్థం కాదండి. 100 సార్లు ప్రసంగాలు చేసిన ఈ మాటలు మాత్రం మనకు అర్థం కాదు. ఎందుకంటే మనం బ్రహ్మపరుచు లోక ప్రేమను కలిగి ఉన్నాం కనుక దేవుని ప్రేమ మనకు అర్థం కాదు. ఎందుకంటే మనలను మనం ప్రేమించుకునే పరిస్థితులు ఉండవు. మనలను మనం ప్రేమించుకోవడంలో కండిషన్లు ఉన్నాయి. నన్ను ఇలా ప్రేమిస్తే నేను కూడా ప్రేమిస్తా, నన్ను ప్రేమించలేదు కనుక నేను ప్రేమించను. అర్థమైందండి? కొలత మారిపోద్ది. దేవుని వాక్యం స్పష్టంగా మనం గుర్తుపట్టాలి. మళ్ళీ చదువునన్నమాట, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నా ఆజ్ఞలను మీరు గైకొంటారు. నేను తండ్రిని వేడుకుంటాను. మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించి. ఇప్పుడు గమనించారా? సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడే యోహాను సువార్త 4:21 కూడా చదువునానా? యోహాను సువార్త 4:21 కూడా చదువునానా? అమ్మా ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మండి. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు. ఇప్పుడు చూడండి, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించు కాలము వచ్చుచున్నది. మనము ఆరాధించే కాలం వస్తుంది. ఇప్పుడు దేవుని ప్రేమించాము అనంటే ఆ ప్రేమించిన ఆరాధనకు గుర్తు చూడండి. ప్రేమ లేకుండా ఆరాధించడం అనేది ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఇది చెప్పేది అదే. ఇంకా చదివితే యోహాను 14:23-24 కూడా చదవచ్చు. ఒకడు తన మాటను గైకొనిన ఎడల, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలు గైకొనును. నా తండ్రి వానిని ప్రేమించును. ఇప్పుడు చూడండి, కుమారుని యొక్క మాట గైకొంటే తండ్రి కూడా, మళ్ళీ చదువునా మాట, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. ఇప్పుడు చూడండి, తండ్రి చేత కూడా ప్రేమించబడతాం. ఆజ్ఞలు గైకొంటే తండ్రి చేత, కుమారుని చేత, పరిశుద్ధాత్మ చేత మనం ప్రేమించబడతాం. అంటే ప్రేమ అనే పదానికి ఈ త్రిత్వం యొక్క సంపూర్ణత అంతా ఉంది ప్రేమలో. ఇప్పుడు ఆయన ఆజ్ఞను గైకొంటే ఈ త్రిత్వంలో ఉన్న సంపూర్ణమైన ప్రేమంతా నీలో కుమ్మరించబడుతుంది. అందుకని దేవుని ప్రేమను మన హృదయంలో కుమ్మరించేది పరిశుద్ధాత్మ అని రోమాపత్రిక 5:5 మనం చదువుకున్నాం. మళ్ళీ ఒకసారి ఆ మాటను నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకా మనము బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. గుర్తుపట్టారండి? ఆత్మ మన హృదయంలో కుమ్మరించబడినప్పుడు దేవుని ప్రేమ అంటే ఏంటో మనకు తెలిసింది. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ ప్రేమ, కుమారుని ప్రేమ, తండ్రి ప్రేమ. అంటే ప్రేమ అంటే ఎవరు? ముగ్గురు. గమనించారా? అంటే నిత్యత్వంలో, ఈ ప్రపంచంలో పుట్టక మునిపే నిత్యత్వంలో ఆయన ప్రేమ ఈ త్రిత్వమై ఉంది. అందుకనే మనల్ని సృష్టించినప్పుడు ఆదికాండంలో రాయబడింది,
మనము అని అంటాడు. మనము అని బహువచనము వాడి నరును సృష్టించాను, మనము నరును సృష్టించేదము అని ఆదికాండంలో మనం చదువుకుంటే ఉంటుంది. చూడండి, ఆ ఆదికాండం అబ్రహాము కూడా సాక్ష్యం ఎలా చెప్తాడో. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం కూడా చదవండి నాన్న. ఆదికాండము 15వ అధ్యాయం 5వ వచనం కూడా చదవండి. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరి ఇప్పుడు చూడండి, నువ్వు ఆకాశం వైపు తేరి చూడు, నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించు అని చెప్పి, ఇప్పుడు చూడండి, ప్రకృతిని చూపించి దేవుడు తన సేవకుడైన అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. నీకు చేతనైతే లెక్కబెట్టు, నీకు పుట్టబోయే సంతానం అంత విస్తారంగా ఇస్తాడు. ఏలియాతో మెల్లని స్వరంతో మాట్లాడాడు. భయంకరమైన భూకంపం వచ్చింది, ఏలియాతో మెల్లని స్వరంతో మాట్లాడాడు. అగ్ని వలె ఆయన దిగొచ్చాడు. ఎన్నో మోషేతో మాట్లాడాడు. ఎక్కడ? పొదలో నుంచి, మండుచున్న ప్రకృతి పొదలో నుంచి ఆయన మోషేతో మాట్లాడాడు. ఇటు ప్రకృతుల ద్వారా దేవుడు మాట్లాడతాడని పరిశుద్ధులు సాక్ష్యం ఇస్తున్నారు. దావీదు, మోషే, అపోస్తులు, యేసుక్రీస్తు అందరూ సాక్ష్యం ఇస్తున్నారు. ఇప్పుడు మరి మన గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? తెలీదండి. మన గురించి ఎవరు సాక్ష్యం ఇస్తారు చెప్పండి? అందుకనే మనము సాక్ష్యము పొందినట్లుగా మనందరం ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞను గైకొని ఆయనలో నుంచి వచ్చిన ప్రేమ యొక్క ఆరిజిన్ ద్వారా మనము నూతన జన్మ అనుభవంలో పుట్టాలి. అందుకని మూలవాక్యంలో అదే మనం ఈ 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి చదువుకుంది. అదే ఒకసారి మళ్ళీ చదువునాను ఆ మాట, నేను ముగిస్తున్నాను. ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమింతము ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమ ఎప్పుడు కూడా దేవుని మూలంగానే కలుగుతుంది, మనుషుల దగ్గర ఉండదు ప్రేమ. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడే. ఇప్పుడు చూడండి, ప్రేమించే ప్రేమ ఉన్న ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టినోడు, దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. ప్రేమ గనుక లేకపోతే దేవుడు ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమను ప్రత్యక్షపరిచి ఉన్నాడు. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించెను. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. గమనించారా? ఆ 11వ వచనం, ప్రియులారా, దేవుడు మనలను ఇలాగున ప్రేమింపగా మనము ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నిజంగండి, ఈ 1 యోహాను పత్రిక 7 నుంచి 11 వరకు, 12 నుంచి 16 వరకు, 17 నుంచి 21 వరకు 3 భాగాలు ఉన్నాయండి ప్రేమను గురించి చెప్పడంలో. ఇప్పుడు మనకి చూపించినటువంటి ప్రేమను విషయాలు మనకి ఎలా అర్థమవుద్దంటే, మనందరం గమనించినట్లయితే, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నేను ఒక మాట మీకు చూపిస్తాను. ప్రేమ యొక్క గుణాల్లో మనం చూపించింది ఏంటంటే, దేవుడు మనలను ఎలా ప్రేమించాడు అనేది చూసాం. రెండవది, దేవుడు మనలను ఎంత ప్రేమించాడు అనేది చూసాం. ఈ 2 విషయాలు ఇప్పుడు మనం 1 యోహాను పత్రిక 4:7 నుంచి 11 వచనాల వరకు చూసాం. ఈ 2 విషయాలు, దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు అనేది మనం చూసాం.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంటే త్యాగపూరితమైన ప్రేమ మనకు దేవుడు చూపించినట్టుగా మనం చూస్తున్నాం. సెల్ఫ్లెస్ ప్రేమ అంటే తాను ప్రేమించుకోకుండా మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడం అనే ప్రేమను మనం చూసాం. అంతేకాకుండా ప్రేమ వెంటనే యాక్టివ్లో ఉండి మనలను ప్రేమించడం మనం చూసాం. అంతేకాకుండా కండిషన్స్ లేని ప్రేమను మనం చూసాం. ఈరోజు నిజంగా ఒక కండిషన్లు లేకుండా ప్రేమించడం అనేది అతి ప్రాముఖ్యమైనది. మన జీవితంలో ఈ ప్రేమ ద్వారా మనం నూతన సృష్టిగా పుడతామని వ్రాయబడింది. అలా గనుక పుట్టకపోతే మనం అసలు దేవుని ఎరగం, ప్రేమలో పరిపూర్ణులు కాలేం. ఈరోజు ఈ విషయాలన్నీ కూడా దేవుడు మనల్ని ప్రేమించి పదే మాట్లాడడం అనేది ఆయన మనల్ని ప్రేమించడానికి గుర్తు అనే సంగతి మనందరం గుర్తుపట్టాలి. ఆయన మనకి ఏ ప్రేమను చూపించాడో అదే ప్రేమను తిరిగి మనం కూడా చూపించడానికి దేవుడు తన కృపను తన ఆత్మను మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈరోజు రాత్రి నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించిన నీ ప్రేమను బట్టి